తెలంగాణ కోసమే జన్మించి ఆ జన్మగా ఆగస్టు 6, 1934 సంవత్సరం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న ఇప్పుడు ప్రస్తుతం హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట ఊర్లో పుట్టిన కొత్తపల్లి జయశంకర్ సారు తెలంగాణ కోసం పుట్టిన ఈ జన్మ మొత్తం ఈ సార్థకత చేసుకున్నాడు. కానీ అతన్ని ఎవరో గుర్తుంచుకోలేదు పెద్దగా. అంటే ఏంటంటే ఆయన ఆ జన్మ బ్రహ్మచారి, పెళ్లి చేసుకోకుంటే సమాజం కోసమే బ్రతికిండు. ఆయన తక్కువ అంటే నిరుపేద ఇంట్లో పుట్టి కూడా ఆయన ఒక కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎదిగిండు. ఇది ఫస్ట్లో సికేఎం కాలేజ్ ప్రిన్సిపల్గా, తర్వాత రిజిస్ట్రార్గా, తర్వాత వైస్ ఛాన్సలర్గా తెలంగాణ ఉద్యమంలో ముందు పోరాడు. అంటే 1952 నుంచి స్టార్ట్. 52 ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, తర్వాత నాన్ ముల్కీ ఉద్యమంకు వ్యతిరేకంగా తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమంలో ఆయన విరోచితంగా పోరాడి అన్నిట్లలో ఆయన పాత్ర లేనిది ఏం లేదు. జయశంకర్ సార్ పాత్ర లేని అసలు తెలంగాణ లేదు, ఊహించుకోలేము. ఆయన ఇలా జయంతి, ఆయనకు శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు అందరికీ. ఆయన విశ్వబ్రాహ్మణ కుటుంబంలో పుట్టి కానీ సార్థకత చేసుకున్నాడు. కానీ ఆయన అనుకున్న ఫలాలు ఏమాత్రం లేవు. ఆయనకు సంబంధించిన కమ్యూనిటీ కూడా ఎలాంటి సంబంధాలు లేవు. ఎందుకంటే విశ్వబ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన కూడా ఎవరికి ఏం ఫలాలు లేవు. ఎందుకంటే సుమారు 15 లక్షల పైన ఉన్నారు ఈ విశ్వకర్మ జాతి. కానీ ఇప్పటి వరకు రాజకీయంగా ఎలాంటి రాలేదు. సుమారు 5 నుండి 6 ఎమ్మెల్యే సీట్లు రావాలి. రాజకీయం కావాలంటే ఒక 2-3 ఎమ్మెల్సీ సీట్లు రావాలి, 2 ఎంపీ సీట్లు ఉండాలి. ఇక రాజకీయ రంగంలో మా కమ్యూనిటీ ఎంత ఘోరంగా ఉందంటే అర్థం చేసుకోవాలి. సమాజ నిర్మాణం కోసమే ఈ విశ్వబ్రాహ్మణ జాతిలో పుట్టిన మారోజు వీరన్న, ఆయన కూడా ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఆయన ఎంత పోరాడినో అందరికీ తెలుసు. అట్నే మలిదశ ఉద్యమంలో కొత్తపల్లి మన కాసు శ్రీకాంత్ కూడా తొలిమరణం చేసినాం. ఆయనను గుర్తించుకున్న పరిస్థితి ఏం లేదు. కనీసం ఏదో బీసీ ఫెడరేషన్గా తాత్కాలికంగా మొన్న ఏదో ఫెడరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ చేస్తున్నాం, కానీ కార్పొరేషన్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి సుమారు 5 కోట్ల ఫండ్ ఏర్పాటు చేసి ఈ విశ్వబ్రాహ్మణ కుటుంబాలను, విశ్వబ్రాహ్మణులను, విశ్వకర్మలను, ఎందుకంటే ఈ 5 పంచవృత్తులను జర ముందు స్థాయిలో ఉండట్టుగా గవర్నమెంట్ కూడా ముందుండి కొట్లాడాలి, ముందు ఉండాలి, మాకు చేయుతని ఇవ్వాలి. ఎందుకంటే అప్పుడు జమాల చంద్రబాబు చేయుత ప్రోగ్రాం ద్వారా ఏదో 5,000 ఏదో పనిముట్లు ఏదో ఇచ్చిను. కానీ అంతమించి ఇక్కడ ఏం లేవు. రాజకీయ రంగంలో లేదు, ఆర్థికంగా లేదు, ఇక్కడ లేదు. మొత్తం అన్నిట్లో వెనుకబడిపోయింది. ఇవి విశ్వకర్మ లేకుండా మానవ మనుగడే కష్టం. ఎందుకంటే మనిషి పుట్టినప్పుడు బొడ్డు కోసే కత్తి కాంచెలి, చనిపోయేటప్పుడు బొందల పెట్టే గడపారతో సహా ప్రతి ఒక్కటి విశ్వకర్మలో చేసిందే. అంటే ప్రతి ఒక్క కులాలు కూడా అభివృద్ధి చెందాలి, దాంట్లో విశ్వకర్మలే ఉన్నారు. చివరకు ఈ పౌరోహిత్యం పూజారులు కూడా వాళ్ళు కూడా పెద్ద పెద్ద మందిరాలు నిర్మించుకుంటూ విశ్వబ్రాహ్మణులే స్థపతులుగా ఉంటూ, శిల్పాచార్యులు ఉంటూ విగ్రహాలు మందిరాలు నిర్మించి శిల్పాలు చెక్కి విగ్రహ స్థాపన చేసి వాళ్ళకి జీవిత పత్యాన్ని కూడా ఇచ్చేది కూడా విశ్వబ్రాహ్మణులే. ఎందుకంటే ఇప్పుడు సోకాళ్ళు బ్రాహ్మణ్స్ అంటున్నారు కదా, ఆ బ్రాహ్మణ్స్ కూడా జీవితం గడపడానికి కూడా మూలాధారం ఇది విశ్వబ్రాహ్మణులే. ఇలాంటి జాతిలో పుట్టిన జయశంకర్ సారు కానీ ఆ కమ్యూనిటీ ఎత్ర ఏమాత్రం గుర్తించుకోవట్లేదు ఈ గవర్నమెంట్లు. ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కనీసం ఒక 5,000 కోట్లన్నా బడ్జెట్ చేయాలి. ఈ రాజకీయ రంగంలో కూడా ముందుకు తీసుకురావాలి. కానీ అసలు పట్టి పర్వాలేదు. అంటే మీ సమాజానికి అవసరం లేదా మీ విశ్వబ్రాహ్మణులు? అవసరం లేదా? ఇంకెప్పుడు పట్టించుకుంటారు? 15 లక్షల పైన, అంటే 10 నుండి 20 లక్షల మంది. అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 45 లక్షల మంది ఉంటారని అన్నారు. కానీ తెలంగాణలో మాత్రం 15 లక్షల పైన ఉన్నారు. ఎన్ని ఎమ్మెల్యే సీట్లు రావాలి? ఎక్కడ ఉన్నాయి మా వస్తుంది? అది మమ్మల్ని పట్టించుకునే నాదర లేదు. వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు చేసేది వీళ్ళే. మ్యారేజ్ చేసుకుంటే అవసరాలు ఈ పుస్తక పంటలు చేసేది వీళ్ళే. గృహ అవసరాలకు సంబంధించిన చేసేది విశ్వకర్మలే. అన్నిట్లా విశ్వకర్మలు లేని అసలు మనుగడ లేదు. అలాంటి జాతినే విస్మరించి పరిపాలన చేస్తున్నారు. ఇక మమ్మల్ని పట్టించుకోవట్లేదు. వైశ్య కమ్యూనిటీ ఎంత ఉంది, వాళ్ళకు ఫెడరేషన్, వాళ్ళకు కార్పొరేషన్. బ్రాహ్మణకు సంబంధించి వాళ్ళకి ఎంత కార్పొరేషన్, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకు ప్రత్యేక కార్పొరేషన్. మున్నూరు కాపులకు సంబంధించింది, గౌడ సంబంధించినవి, పద్మశాలకు సంబంధించి ఈ వివిధ అందరికీ ఉన్నాయి. కానీ ఈ విశ్వబ్రాహ్మణులకే లేవు, అసలు ఏమాత్రం లేదు. 15 లక్షల మంది ఉన్నాను కానీ ఏమాత్రం లేదు. అంటే మా దగ్గర ఐక్యత లేకుండా పోయిందా? ఎంత కొట్లాడినా కానీ మమ్మల్ని తీసి ఆడ పక్క పెడుతున్నారు.
కానీ మా పైన కూడా ఏం పాపం చేసినావు అంటే జాతి మంచిగా ఉండాలని కోరుకొని అహర్నిశలు కష్టం చేసి ఈ సమాజం కోసం బతుకుతున్న విశ్వకర్మలను ఎందుకు పట్టించుకోరు మీరు?